హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో కంటోన్మెంట్ ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పికెట్ చౌరస్తాలో స్థానిక ప్రజలు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరినట్టు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఇటు డిఫెన్స్ జోన్ నుంచి అయితే ఇటు జిహెచ్ఎంసీలో కలపాలంటూ కూడా నిన్న కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మీ యొక్క కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషంగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. అది కూడా వారి ఇక్కడ స్థానికంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు కంటోన్మెంట్ ప్రజల ఒక సమస్యలు పార్లమెంట్ ప్రస్తావించారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. మా కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళ సమస్య ఏముందనేసి దాని గురించే వారు ముఖ్యమంత్రి అయినా కూడా అనేక సార్లు డిఫెన్స్ మినిస్టర్ గారిని మొన్న మార్చిలో కూడా స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికంగా ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారిని జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితేనే మంచి పరిపాలనతోటి అన్ని విధంగా ఈ ప్రజలు కూడా సంతోషిస్తారు. ఈ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో చెప్పడం. మరీ ముఖ్యంగా మొన్న బై ఎలక్షన్ లో కూడా వారు 2 సార్లు ఇక్కడ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను, మీకు మాట ఇస్తున్నాను, ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేస్తున్నాను. వారి మాటకు కట్టుబడి ఈ రోజు మెర్జ్ చేయడానికి కూడా మొన్న వారు ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడినాకనే ఇది స్పీడప్ అయి ఈ రోజు ఇంత సక్సెస్ అయింది. మరీ ముఖ్యంగా ఇది ఇంత ముందుకు కూడా ఈ స్టెప్స్ ముందుకు పోయి ఆగిపోయింది. అప్పుడు దీనికి సాకులు చెప్పారు. ఈ బీజేపీ నామినేటెడ్ మెంబర్ వారు మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఏదో లెటర్ ఇస్తే ఆ లెటర్ డిఫెన్స్ మినిస్టర్ కి ఇచ్చి ఆపితే కూడా ఆగింది. ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ వేరేలాగా మిగతాది వేరేలాగా అని చెప్పడం జరిగింది వాళ్ళని. కానీ మన ముఖ్యమంత్రి గారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు వారు వచ్చినప్పుడు వారు వచ్చి 100 రోజులనే ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ కి కరీంనగర్ రోడ్ కావచ్చు అటు నిజామాబాద్ రోడ్ ని శంకుస్థాపన చేసిన ఘనత కూడా డైనమిక్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ రోజు యావత్ కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి చొరవతోటే ఈ రోజు ఈ స్టెప్స్ అడుగులు ముందుకైంది. లేకుండా అయ్యేదే కాదు, ఎప్పటికీ అయ్యేదే కాదు. ఇన్ని స్వతంత్రం వచ్చినా కూడా ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారికి స్వతంత్రం వచ్చినట్టు లేదు. అన్ని విధాల ఆంక్షలతోటి కూడిన జీవితం గడిపారు. కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మనం చూస్తున్నాం, కంటోన్మెంట్ అనేది విలీనం జరిగింది. మీరు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది? ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తున్నారో డెవలప్మెంట్ జరుగుతుందో అదే మాదిరిగా అనేక సంవత్సరాల నుంచి ఇది కేంద్రం అధీనంలో ఉందనేసి ఇది మిలిటరీ వాళ్ళ అధీనంలో ఉందని డెవలప్మెంట్ కాక ఆగిపోయిందో కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు బ్రహ్మాండంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి కూడా ఇబ్బందిలే. ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళకి 3.5% ట్యాక్సులు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్సులు మినాయింపు ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు బోర్డు మీటింగ్లు పెట్టి వీళ్ళ కరప్షన్స్ గురించి ఇది చేస్తారు. ఇప్పుడు కూడా ఇంత స్థాయికి వెళ్ళిపోయినా కూడా మెర్జర్ ని ఇప్పుడు కొంతమంది కంటోన్మెంట్ బోర్డు నుంచి లబ్ధి పొందిన వాళ్ళు లాభం పొందాలనే దురుద్దేశంతో ఇప్పుడు కూడా ఢిల్లీకి పోయి ఏదో ఫైరావిల్ చేసుకుంటూ కొన్ని సాకులు చెప్పుకుంటూ ఇక్కడ మిలిటరీ ఇంత ఉంది, దీని ద్వారా ఇది నష్టం జరుగుతుంది, అది నష్టం జరుగుతుందని కొత్త ప్రపోజల్ తీసుకొస్తారు. కానీ భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజల ఆకాంక్ష వింటారు. మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కంటోన్మెంట్ ప్రజల పక్షంలో నిలబడి ఢిల్లీలో ఎంతైనా పోరాటం చేస్తారు. కానీ ఇప్పుడు ఎవడు ఆపినా ఆగదు. ఇది మన ముఖ్యమంత్రి గారిది విజయం. కంటోన్మెంట్ ప్రజలు అందరు ఆశీర్వాదం ఉన్నది వారికి. ఈ పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య పరిష్కారమైంది. కంటోన్మెంట్ ప్రజలకు ఏదైతే చిరకాల వాంఛగా ఏదైతే ఉందో ఇటు మనం చూడవచ్చు, డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా ఎత్తివేస్తూ ఇటు కేంద్ర రక్షణ శాఖ నుంచే ప్రత్యేక జీవో జారీ అయిన నేపథ్యంలో అయితే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారంటూ కూడా ఇక్కడ బాణసంచా కూడా కాల్చి సంబరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే వారి ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినప్పటికీ కూడా కంటోన్మెంట్ మాత్రం ఇక్కడ మిలిటరీ
మిలిటరీకి సంబంధించినటువంటి కానీ ఇటు ఆర్మీకి సంబంధించి ఇటు డిఫెన్స్ కి సంబంధించినటువంటి నిబంధనలే కొనసాగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారికి ఇవన్నీ కూడా ఎత్తివేయడంతో పాటు ఇటు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరికీ చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి అంటే ఈ యొక్క జీవో తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించినటువంటి సహకారం ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కూడా స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక సమస్య అయితే పరిష్కారం అయింది. ఖచ్చితంగా హైదరాబాద్ కు అన్ని ప్రాంతాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందినారో అన్ని ప్రాంతాలకు ధీటుగా కూడా ఇటు కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఇటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పడం జరుగుతా ఉంది. కెమెరామెన్ కృష్ణతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.